రంగారెడ్డి జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించబోతోంది తెలంగాణ కాంగ్రెస్. తుక్కుగూడలో ఇవాళ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో పాటుగా కాంగ్రెస్ అగ్రనేతలంతా హాజరు కాబోతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తో స్పీడ్ మీదున్న టీ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు మరింత జోరుగా సన్నద్దమవుతోంది. తుక్కుగూడను సెంటిమెంట్ గా భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టి ఘన విజయాన్ని సాధించింది కాంగ్రెస్. ఇప్పుడు అదే వేదిక నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల యుద్ధానికి రెడీ అవుతోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరవుతూ ఉండడంతో తుక్కుగూడ సభపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 10 లక్షల మందిని తరలించడానికి ప్రణాళికలు రచించింది టీ కాంగ్రెస్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజల్ని పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేశారు. దేశం మొత్తం చర్చించుకునే విధంగా తుక్కుగూడ సభ ఉంటుందన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హిందీతో పాటు తెలుగులో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నామని తెలిపారు. ప్రధాన వేదిక రెండు వైపులా వేదికలు ఏర్పాటు చేశామని, 200 మీటర్ల ర్యాంప్ ఉందని అన్నారు మహేష్. కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. కమిషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడని, 80,000 కోట్లకు అనుమతిస్తే 94,000 కోట్లు ఖర్చు పెట్టాడని అన్నారు. డిజైన్ లోపం వల్లే కుంగిపోయిందని అన్ని దర్యాప్తు సంస్థలు రిపోర్ట్ ఇచ్చాయని చెప్పారు ఉత్తమ్. 104 మంది ఎమ్మెల్యేల నుండి 39కి బీఆర్ఎస్ పడిపోయిందన్నారు. అందులో 20 నుండి 25 మంది కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ కి తెలివి తక్కువ, పొగరెక్కువ అన్నారు. కేసీఆర్ దొంగ మాటల్ని నమ్మొద్దన్నారు ఉత్తమ్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. 9వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర చింతారెడ్డిపాలెం నుంచి ప్రారంభమై కొవ్వూరు క్రాస్, గౌరవరం మీదుగా సాగుతుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కావలిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం జగన్. అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెంలో యాత్ర కొనసాగుతుంది. రాత్రి జవ్వికుంట క్రాస్ దగ్గరే సీఎం జగన్ బస చేస్తారు. నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం జగన్. నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడారు. కొవ్వూరు, నెల్లూరు రూరల్, ఆత్మకూరుతో పాటుగా నెల్లూరు ఎంపీ సీట్ గెలుచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం జగన్. కాంగ్రెస్ మేనిఫెస్టో పేరుతో మరోసారి మోసం చేయాలని చూస్తోందన్నారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అన్నారు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలిస్తోందని, ఆ పార్టీకి ఇవే చివరి ఎన్నికలని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కి నిజం చెప్పే అలవాటు లేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరారు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి రావాలని బాబుకు సూచించారు షర్మిల. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని పరామర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. ఇటీవలే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు కేటీఆర్. సంజయ్ తండ్రి హనుమంతరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు కేటీఆర్. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు మీడియాతో మాట్లాడారు. కొత్తపేటలో వైసీపీ నాయకుల చర్యలు గంజాయిని ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్నారు. 3,000 కేజీల గంజాయి రావులపాలెం పోలీస్ స్టేషన్లో మగ్గిపోతుంటే వైసీపీ ప్రభుత్వం వైఫల్యం కాదా అంటూ ప్రశ్నించారు బండారు. చంద్రబాబు మాటల్ని వక్రీకరించి పట్టణం బంద్ చేయడం సిగ్గుచేటన్నారు సత్యానందరావు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు కిషన్ రెడ్డి. బీజేపీ నేతలు లక్ష్మణ్, విజయ రామారావు తదితరులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో గెలిచేలా క్యాడర్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు. 44 ఏళ్లుగా సేవలందిస్తున్న బీజేపీ మరోసారి గెలిచి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలబెడుతుందన్నారు నేతలు. సంక్షేమం పేరుతో దోచుకోవడం, దాచుకోవడం తప్ప వైసీపీ ఏం చేయలేదన్నారు యామిని శర్మ. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బల ప్రదర్శన చేశారు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి. పోలవరం నుంచి కైకలూరు వరకు ఏలూరు పార్లమెంట్లోని పలు నియోజకవర్గాల్ని కలుపుతూ ర్యాలీ చేశారు. ఏలూరు పార్లమెంట్ సీట్ని ఆశించారు గారపాటి. సీటు దక్కకపోవడంతో వేచి చూసే ధోరణిలో ఉన్నారు. 2 రోజుల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు గారపాటి.
నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మహాలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ కొడకల గంగాధర్, దేవరకోట దేవస్థానం డైరెక్టర్ చిలువేరి గంగాధర్ తో పాటుగా మరో 50 మందికి పైగా కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తన క్యాంప్ కార్యాలయంలో వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నేతలంతా బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమన్నారు. ఏపీలో ప్రజలు ఆకాంక్షించిన అభివృద్ధి జరగలేదు అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇళ్ల స్థలాల పేరుతో 100 కోట్లు దోచేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 23 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే కేవలం 3 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారని చెప్పారు. అబద్ధపు వాగ్దానాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అనపర్తి అభ్యర్థి మార్పు అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చంద్రబాబు పర్యటిస్తున్నారు. నర్సాపురం లోక్సభ నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థులు, ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు బాబు. తెలంగాణలో బీఆర్ఎస్ రైతు దీక్షలు చేస్తోంది. సిరిసిల్లలో జరిగిన రైతు దీక్షలో పాల్గొన్నారు కేటీఆర్. సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, కరీంనగర్లో గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఎండిపోయిన పంటలకి ఎకరానికి 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలని, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు నేతలు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు హరీష్ రావు. మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పి బీజేపీ కూడా మాట తప్పిందన్నారు సంగారెడ్డిలో హరీష్ రావు. వడ్లు కొనబోమని కేంద్రంలోని బీజేపీ అనలేదా అని ప్రశ్నించారు. రైతు బంధు పడలేదంటే కోమటిరెడ్డి చెప్పుతో కొట్టమన్నారని గుర్తు చేశారు. రైతులకు మేలు జరిగే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు హరీష్ రావు. సీబీఐ విచారణను కోర్టులో సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనను ప్రశ్నించడానికి సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. నిన్నటి కోర్టు ఉత్తర్వుల్ని ప్రస్తావించారు కవిత లాయర్. విచారణపై ఈ రోజు నిర్ణయం తెలుపుతామని చెప్పింది కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భావనా నగర్లో వైసీపీ ఇంటింటి ఎన్నికల ప్రచారం జరుపుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధాలకు పూలవర్షం కురిపిస్తూ ఆహ్వానం పలికారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. తనను కలిసిన వారితో ఆత్మీయంగా మాట్లాడి ఓట్లను అభ్యర్థించారు నేతలు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. పాలకుర్తి రైతు దీక్ష కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ లో కేసులో తనను ఇరికించి జైలు పంపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారాయన. జైలుకు పోతే పోతా, కానీ పార్టీ మారను అన్నారు ఎర్రబెల్లి. గతంలో రైతుల కోసం 3 సార్లు పోలీసులతో దెబ్బలు పడ్డాయని, జైలుకు పోయానని అన్నారు. పదవుల కోసం పార్టీలు మారినోడు కడియం శ్రీహరి అన్నారు. జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని చంద్రబాబు నిర్ణయిస్తున్నారని ఆరోపించారు సజ్జల. కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేదు అన్నారు. చంద్రబాబు అనుకున్న వాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారని, బాబు ఏది చెబితే అదే జరగాలని కోరుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. పెన్షన్స్ ఆపేశారు అన్న కారణంతోనే చంద్రబాబును వృద్ధులు బండబూడుతులు తిడుతున్నారని అన్నారు సజ్జల. అనకాపల్లి జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. వైవి సుబ్బారెడ్డితో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కూటమి గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, పేదలంతా రోడ్డున పడతారని అన్నారు వైవి సుబ్బారెడ్డి. వైసీపీకి అండగా ఉన్నారని, పెన్షన్దారులపై కక్ష కట్టారని, వృద్ధుల మృతికి చంద్రబాబే కారణమన్నారు వైవి సుబ్బారెడ్డి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. అన్నదాతల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కరీంనగర్లో ఆయన రైతు దీక్షను చేపట్టారు. చనిపోయిన రైతులకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఎంఎస్పీతో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు గంగుల కమలాకర్. రైతులకు సాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం మనకెందుకు అని ప్రశ్నించారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. రైతుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. పంట నష్టపరిహారం, బోనస్, ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు వినోద్. పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు కాపు ఉద్యమ నేత ముద్రగడ. పవన్ కు దమ్ము, ధైర్యం ఉంటే మీడియా ముందుకొచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. వాటన్నింటికీ సమాధానమిస్తానన్నారు. పవన్ కళ్యాణ్ 20 సీట్లను కూడా ఇచ్చేసి త్యాగ పురుషుడిగా మిగిలిపోవాలని సలహా ఇచ్చారు ముద్రగడ. జనసేన పార్టీని ప్యాక్ చేసి 2024 ఎన్నికల్లో ఇంటికి పంపించేయాలన్నారు ముద్రగడ. చంద్రబాబు ఎస్టేట్ కి పవన్ జనరల్ మేనేజర్ గా వచ్చారన్నారు ముద్రగడ. మేడ్చల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడి షెడ్ కూల్చేశారు. స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే కూల్చివేతలు జరుగుతున్నట్టుగా సమాచారం.
కాకినాడలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఫీజు కట్టని విద్యార్థుల్ని పరీక్షలకు నిరాకరించింది. వారిని స్కూల్ బయటే నిలబెట్టేసింది. ఫీజు చెల్లిస్తేనే పరీక్షలు అంటూ హుకుం జారీ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణ్ రావుపేట శివారులో వరి కోత మిషన్ కి విద్యుత్ తీగలు తగిలాయి. వరి కోస్తుంటే తీగలు తగలడంతో క్షణాల్లో మంటలంటుకుని కోత మిషన్ దగ్ధమైపోయింది. ఏపీలో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు. రానున్న 4 రోజుల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హెచ్చరించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, గర్భిణులు బయటకు రావద్దంటూ సూచించారు. బంగారం ధరలు జీవితాల గరిష్టానికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 73,081 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 82,975 రూపాయలు పలుకుతోంది. ఆదిలాబాద్ లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బీజేపీ వ్యవస్థాపకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ జెండా ఆవిష్కరించారు. తమిళనాడు హోసూరులో 30 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. బంగారం తరలించిన 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీజ్ చేసిన పసిడి విలువ 20 కోట్లకు పైగా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రధాని మోదీ. దేశంలోని అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ షహర్నాపూర్లో పర్యటించారు. యోగి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తమిళనాడులో పర్యటించారు. దక్షిణ చెన్నై లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో ఉన్న పాల్ కనకరాజుకు మద్దతుగా ప్రచారం చేశారు. భారీ రోడ్ షోకి అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కూడా కాషాయమయంగా మారింది. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి వేడుకలు చూడడానికి దేశ ప్రజలంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆలయ నిర్మాణం తర్వాత తొలి నవమి కావడంతో రాముడి కళ్యాణం చూడడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఐపీఎల్లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. జైపూర్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పాయింట్ల టేబుల్లో దిగువన ఉన్న బెంగళూరు రాజస్థాన్తో పోర్లో ఎలాగైనా గెలవాలి అన్న కసితో బరిలోకి దిగుతోంది.